నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం కొంతమందిని ఇష్టపడతాం. వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళని చూస్తూ ఉంటాం. ప్రతిదీ షేర్ చేసుకుంటాం, మనం చెప్పాలనుకుంటాం. కానీ వాళ్ళు అంటి ముట్టనట్టుగా మనల్ని పట్టించుకున్నట్లుగా ఉంటారు. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి ఇలాంటివి. అలాంటప్పుడు ఏం చేయాలండి? వాళ్ళ అటెన్షన్ మన మీద ఉండదు అసలు, కానీ మనకు మాత్రం పూర్తిగా ఉంటుంది. జనరల్గా ఇలాంటి ఇష్యూస్ మొగుడు పెళ్ళాల మధ్య ఉంటాయి జయ. అంతే. పొద్దున్న లేచి దగ్గర నుంచి సాయంత్రం దాకా అన్ని పనులు మనమే అందిస్తాం. ఒక్క మాట, మొగుడు పిల్లల మధ్య ఉంటేనే మనం ఇది ఎక్స్ప్రెస్ చేస్తాం అటెన్షన్ లేదని. ఏ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అనుకోండి, అయ్యో మాట్లాడట్లేదని కొన్ని రోజులు అనుకుంటా, పోనీ మాట్లాడిపోతే మాట్లాడిపోయారు, వాళ్ళకి నచ్చితే మాట్లాడతారు, లేకపోతే లేదు అనుకుంటాం కదరమ్మ గారు. అవును. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాత్రమే ఏంటి మాట్లాడట్లా, ఎందుకు ఇట్లా ఉన్నారని ఎక్కువగా ఆలోచిస్తాం. మాట్లాడతారు కానీ ఏంటంటే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. నీకు చెప్పేదేంటి, నీతో ఏంటి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆడ మగ కూడా చేస్తారు జయ. ఇది పెళ్ళాలు చేస్తారు, మొగుళ్ళు చేస్తారు. వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆడవారికి సాగిద్దారమ్మ గారు. సాగుతుంది జయ. ఎందుకు సాగదు? ఎందుకు సాగదు? నిర్లక్ష్యం చేయటం అనేది. నిర్లక్ష్యం చేయటం, మా ఇష్టారాజ్యంగా ఉండటం, తన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వటం, తను అనుకున్నదే చేయటం. మెతగ్గా ఉండే భర్తలు లేరా లోకంలో? లేరనుకుంటున్నావు నువ్వు, నీ అనుభవం అలాంటిది. ఉన్నారు జయ, అట్లా కూడా ఉంటుంది. మేబీ రెండు ఉంటాయి కదా, ఒకటే రెండు ఉంటాయి, తప్పు. రెండు ఉంటాయి. ఎందుకంటే మనకి ఎలా అయిందంటే జయ, ఇదివరకటి కాలం వేరు. ఇదివరకు ఎక్కడో ఒక్క గయ్యాళ్ళు ఉండేది, ఆమె గంప గయ్యాళి, ఊరికొక్క గయ్యాళి ఆవిడ ఉండేది. మన చుట్టాల్లో పెద్ద సమూహంలో ఒక్క ఆవిడే నోరు గలది. అలాగే ఉండేవాళ్ళు. మగవాళ్ళు చాలామంది ఉంటారు, రౌడీలు, అన్నిటికీ పోట్లాటకు దిగేవాళ్ళు, పెద్ద నోరు పెట్టుకునేవాళ్ళు, గొడవ పెట్టి గెలిచేవాళ్ళు, ఈజీగా చెంపకాయల మీద కొట్టేయటం, చెంపల మీద కొట్టేయటానికి జోరుగా వెళ్ళిపోయేవాళ్ళు. మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ పాతకాలపు సమాజంలో. ఇది మనం ఎలా అయిందంటే క్రమంగా మనకి ఆడవాళ్ళని అదుపులో ఉంచి పెంచే విధానం మర్చిపోయాం మనం. మనకు ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఆడాళ్ళు వంటింటి కుందేళ్ళుగా లేరమ్మా ఇప్పుడు. అస్సలు కాదు. ఉన్నాం, అయినా కూడా కొంత పరిస్థితి ఆడవాళ్లే సర్దుకోవాల్సిన స్థితి ఉన్నది తప్పకుండా. కానీ సర్దుకోని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. తమిష్టారాజ్యంగా చేసేవాళ్ళు. భర్తనైనా, ఆడబిడ్డలనైనా, అత్తగారినైనా లకార మకార ప్రయోగాలు చేసేవాళ్ళు, పోట్లాటకు వచ్చేవాళ్ళు, మీదబడి కొట్టేవాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రతి వాళ్ళు అవును మా వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని చెప్తారు కావాలంటే. నీ అనుభవం లేదు నీకు, అంతే. అంతే, నువ్వు చూడలేదు ఇంకా. నేను కేసులు చూస్తాను, మనుషుల్ని చూస్తాను, చుట్టుపక్కల చూస్తా, కథలు, పుస్తకాలు, పత్రికలు, పేపర్లు. మీరు డిక్షనరీ అయిపోయారు కదా. నేను రోజు న్యూస్ చూస్తాను జయ. 100% ఉదయము సాయంత్రము న్యూస్లు చూడాల్సిందే మేము. ప్రతిరోజు పేపర్ చదవాల్సిందే. పేపర్ చదవని రోజున ఏదో అన్నం తినని రోజుగా ఉంటాను నేను. మరి నేను లేకపోతే నాకు ఇంత సమాచారం ఎలా వస్తుంది? ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. లేరని చెప్పను, ఎందుకంటే నాణ్యానికి రెండు వైపులా ఎట్లా డెఫినెట్గా ఉంటారు. ఇప్పుడు చూసింది తక్కువ. ఇప్పుడు సమాజం ఏంటంటే ఆడపిల్లలకి చదువులు, ఉద్యోగాలు, తమ సొంత ఐడియాలజీ, తమ అనుకున్నది చేయటం, తమింటికి తమే మహారాణులుగా, యువరాణులుగా ఉండటం, క్వీన్స్గా ఉండటం, అలాంటి ఒక ప్రాక్టీసు గత 30-40 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మనం నిర్లక్ష్యం గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు వీళ్ళు కూడా చేయొచ్చు కదా. సాధారణంగా నిర్లక్ష్యానికి గురయ్యేసరికల్లా మనకి పెయిన్, దుఃఖం, పోట్లాట జనరల్గా జరిగేది కదా. వాదిస్తాం, పోట్లాడతాం, అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు మాట్లాడట్లా, లేదా ఎందుకు ఇలా చేసావు, నాకు చెప్పకుండా ఎందుకు చేసావు, నీతో పాటు నేను సమాన భాగస్వామిని కానా, ఇలాంటివి ఏవో నేను అన్నప్పుడు అప్పుడు అది చేయలేదా, ఇప్పుడు ఇది చేయలేదా, నేను అదంతా చేసా కదా అని నిలదీస్తాం. చిలికి చిలికి గాలివాని అయిపోతుంది. ఈ టీ కప్పులో తుఫాను ఒక్కొక్కసారి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోవటానికి, లేదా ఈ అబ్బాయి వాకౌట్ చేయటానికి, లేదా కొట్టడానికి, అబ్యూజింగ్కి, మ్యాన్ హ్యాండ్లింగ్కి, అబ్యూజింగ్ అనుకోండి, మ్యాన్ హ్యాండ్లింగ్కి ఆడాళ్లే కొట్టే. అప్పుడు ఆడవాళ్ళు కూడా తిరగబడి వాళ్ళు కూడా ఓ చెంపకాయ కొట్టడానికి దారి తీస్తోంది ఇవాళ రేపు. ఆడామగా ఒకళ్ళు కొట్టుకుంటున్న కేసులు డజన్ల కొద్దీ చూస్తున్నాం పేపర్లలో, టీవీలలో కూడా. నేను కూడా వింటున్నాను అనుకో.
అవును. అబ్బాయి కొట్టాడు, అమ్మాయి కూడా కొట్టింది. సినిమాలో కూడా చూస్తాం, వీడు చెంపకాయ కొడితే ఆ అమ్మాయి ఇంతే ఉంటుంది పిచ్చకలాగా, అంత పెద్ద మగాడిని ఎగిరెగిరి చెంపకాయలు కొట్టేస్తాను. దాన్ని మనం ఫన్నీగా నవ్వేసుకుంటున్నాం. నిజంగా అలా కొడితే జయ అసలు ఆ సంసారం నిలుస్తుందా? అదే కదా. చెప్పు, ఆడపిల్ల ఎవరో ఒకళ్ళు చెంపకాయ కొడుతుందా? లేదు రమ్మగారు, నేను కూడా విన్నానండి. అవునా? నేను విన్నాను రమ్మగారు, రీసెంట్గానే విన్నాను. ఇది మాత్రం విన్నా. ఇలా ఇలా వెళ్ళిపోతాయి. మీరు గమనించండి, అవతల వాళ్ళు మీతో నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారంటే, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళని పక్కన పెట్టండి. మనం ఎక్కడా కాంప్రమైజ్ కావక్కర్లేదు. అడగండి ఒకసారి, పోట్లాటకి దిగద్దు. అడిగాక వాళ్ళు సమాధానం చెప్పలేదు అనుకోండి, మళ్ళీ మళ్ళీ అడగద్దు. మీరు కూడా నిశ్శబ్దంగా ఉండడాన్ని ప్రాక్టీస్ చేయండి. కళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు. అన్నం పెట్టేటప్పుడు కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు. మాట్లాడకుండా ఉండిపోతే సైలెంట్ వార్ ఉండిపోతే ఆటోమేటిక్గా ఇది పల్చబడుతుంది. మనం చుట్టుపక్కల వాళ్ళతో చేసేటప్పుడు భర్తలతోటి కానీ భార్యలతోటి కానీ ఇదే చేయాలి. మొహం తప్పించాలి. ఇంట్లోనే ఉంటాం, నువ్వు ప్రశ్నించి సమాధానం రాబట్టలేవు. ప్రశ్నించావు, ఆన్సర్ వచ్చిందనుకో ఓకే, రాలేదనుకో మళ్ళీ పరిప్రశ్న చేస్తావా? పదే పదే వాళ్ళని వెళ్ళి పిలిపించి అడిగిస్తావా? నాతో సరిగా ఉండట్లేదు అనే విషయాన్ని ఎంతమంది చెప్పుకుంటారు రోతగా? అదే కదా. పూట ఏం చెప్తావు? చెప్పుకుంటాం, ఏదో పెద్ద సీరియస్ ఇష్యూ అయితే. ఇది ఏదో చిన్నది మనకు అర్థమవుతోంది, వీళ్ళంతా సరిగా ఉండట్లేదు. తర్వాత విశ్లేషించండి, వీళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి గల కారణం ఏంటి? ఏదైనా ఇష్యూనా, ఆఫీస్ ఇష్యూవా, ఫైనాన్షియల్ ఇష్యూవా? ఇతను నన్ను ఫేస్ చేయట్లేదు, నాతో సరిగా ఉండట్లేదు అంటే ఎలాంటి కారణాలు ఉండొచ్చు? ఒక్క కారణం అనుకుని దాని మీదకి వెళ్ళొద్దు. మల్టిపుల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. మీరు ఏదైనా సార్ట్అవుట్ చేయగలిగితే దాన్ని సార్ట్అవుట్ చేయండి. దానికి మనం ఎంతవరకు కారణమవుతున్నామో ఆలోచించండి. ఇది పెద్ద పాయింట్. అతను అట్లా మనతో అంటిముట్టినట్టుగా ఉండటానికి, లేకపోతే నిర్లక్ష్యంగా బిహేవ్ చేయటానికి, నీకు చెప్పేదేంటి అన్నట్టుగా మాట్లాడడానికి కారణం మనం కూడానా అనేది విశ్లేషించండి. ఎప్పుడు కూడా మానవ సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవటంతో ఉంటాయి. బార్టర్ సిస్టమే. నువ్వు సరిగ్గా ఇవ్వు, సరిగ్గా తీసుకోగలుగుతావు. ఒకసారి నువ్వు సరిగ్గా ఇచ్చినా తీసుకోలేకపోతావు, వాడు ఇవ్వడు అవతల వాడు, లేదా అవతలది ఇవ్వదు. ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆలోచించండి. ఆలోచించి సరిచేస్తే ఈ బంధాలని తెంపుకోకుండా మనం ఉంచుకోగలుగుతాం. ఈ రోజున మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయంటే ఎంతసేపు ఎక్స్పెక్టేషన్సే మనకి. ఎప్పుడు అవును గారు, ఎక్స్పెక్టేషన్స్. తర్వాత నువ్వు ఇచ్చేటప్పుడేమో నీకు పొదుపు, నీకు బోల్డని జస్టిఫికేషన్స్ ఉంటాయి నువ్వు సరిగ్గా చేయకపోవటానికి. అదే జస్టిఫికేషన్ అవతల వాళ్ళకు ఉంటుందని మనం ఆలోచించము. అవును. నువ్వు ఏదో వేళకి అన్నం వండలేదు ఈరోజు, నీకు 100 ఉంటాయి కారణాలు. నువ్వు పొద్దున్నే లేవలేకపోయావు, దానికి రాత్రి నిద్ర పట్టలేదు, పిల్లాడు ఏడ్చాడు, వాకిట్లో ఎవరో వచ్చారు, 2-3 ఫోన్లు ఎక్స్ట్రా వచ్చినాయి, పాలగిన్న చేయి జారి పడిపోయింది, లిస్ట్ చెప్తావు. అతను లేటుగా వస్తే నువ్వు ఓ కారణం ఊహించుకుని దాని మీదే మాట్లాడతావు. ఇలాంటి నాకు వచ్చిన 1/2 డజన్ జస్టిఫికేషన్స్ అతను చెప్తే నువ్వు కథ చెప్తున్నావు అనకూడదు. పొద్దున్న నువ్వు చెప్పింది కూడా కథే, పొద్దున మనం చెప్పింది కూడా కథే, చేయలేకపోయాం. అవును. ఆ చేయలేకపోవటం అవతల వాళ్ళకి కూడా ఉంటుందని మనం అనుకోవాలి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా అర్థం కావాలి. మనం ఎవ్వరం యంత్రాలం కాదు, అలా ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోయి దేనికోసము నిర్దేశించబడ్డామో అది మాత్రమే చేయడానికి. రోజు నవ్వుతూనే, మామూలుగానే, హుందాగానే, మర్యాదగానే, ముద్దుగానే, ఏదో శృంగార రసంతో ఉండడానికి ఉండలేదు మనుషులు కాదు మనం. వాక్యూమ్ క్లీనర్ లాగా దాని దుమ్మ దులుపుకుని పోర్ట్లోకి వెళ్ళి కూర్చుంటుంది వాక్యూమ్ క్లీనర్. అట్లా మనుషులు చేయలేకపోతాం. ఎలా చేస్తామండి మనం? ఆడ చేయలేదు, మగ చేయలేదు. మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉంటాము, ఆఫీస్లో ఉన్నట్టు బాస్తో బిహేవ్ చేస్తాము, చేయలేం కదా. మారిపోతాం కదా. పైగా మన సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అంతే కదా. రకరకాల ఈవెంట్స్, రకరకాల మనుషులు, మనం కలిసేటువంటి మనుషుల తాలూకు వివిధమైన ప్రవర్తనలు, అవన్నీ కూడా మన జీవితానికి కారణమవుతాయి. ఇలా ఏదైనా ఎదుర్కొంటున్నాము అని అనిపిస్తే సింపుల్ క్వశ్చన్స్ తోటి సరిపెట్టండి. లాగి పీకి చెయ్యొద్దు. నిశ్శబ్దాన్ని అవలంబించండి. వాళ్ళు 4 పీకు చచ్చినా మాట్లాడకుండా మాత్రం కాదు, కామ్గా ఉండటం. పూర్తిగా మూతికి జిప్ కాదు,
అవసరమైనంత మటుకే మాట్లాడండి. ఐ కాంటాక్ట్ మానేయండి. కొంత మనం సార్ట్అవుట్ చేయగలుగుతాం. ఇంకా పరిస్థితి ముదిరిపోతే క్లోజ్ రిలేటివ్స్ ఎవరితోటైనా పంచుకోండి. ఆ రిలేటివ్ ఎలా ఉండాలంటే అవతల వాడిని ప్రశ్నించగలిగేటట్టుగా, అమ్మాయినితోటి మాట్లాడగలిగేటట్టుగా, ఏం జరిగింది అని మీ మధ్యలో ఉండేలాగా మాట్లాడుకునేలాగా చూసుకోండి. దీనికి మీరు ఏం చేయాలి? మానవ సంబంధాలు పెంచుకోవాలి. 100% అండి. మీ ఇద్దరితోటి మాట్లాడగలిగే ఒక మిడిల్ మ్యాన్ ఉండాలి కదా. మ్యాన్ ఆర్ ఉమెన్, మిడిల్ వన్ ఫ్యామిలీ. మీ అమ్మా నాన్నకి చెప్తే నిన్ను వెనకేసుకొస్తారు, నువ్వే కరెక్ట్. వాళ్ళమ్మా నాన్నకి వెళ్తే మొగాడు అలాగే ఉంటాడు, అలా పిచ్చి మాటలు మాట్లాడతారు వాళ్ళు కదా. వాళ్ళమ్మా నాన్న మీ అమ్మా నాన్న కాకుండా మధ్య మార్గంగా చక్కగా ఒక స్నేహితులు కుటుంబమో, ఒక ఫ్రెండ్సో, ఒక ఫ్యామిలీయో, కజిన్సో, ఒక ఫ్యామిలీని ఉంచుకోండి. అందరూ కూడా దీన్ని మెయింటైన్ చేయాలి. ఈ మధ్య మార్గం ఉంటే మీకు ఈ సార్ట్అవుట్ చేసుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది. మీరు వాళ్ళకి మధ్యవర్తిగా ఉండండి, వాళ్ళు మీకు మధ్యవర్తిగా ఉంటారు. మీ ఇద్దరు కలిసి ఇంకొకళ్ళకి మధ్యవర్తిగా ఉండండి. ఇలా కాపాడుకుంటే మనం ఏంటంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ని ఈజీగా సార్ట్అవుట్ చేసుకోగలుగుతాం. ఎవరి నిర్లక్ష్యాన్నైనా భరించడం చాలా కష్టం చేయాలి. ఆ నిర్లక్ష్యానికి గురైన వారికే తెలుస్తుందండి. ఏముంది, మీకు కడుపు నిండా తిండి పెడుతున్నారు, మంచి గుడ్డలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఉండటానికి ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంకేంటి అనుకుంటారు. కానీ ఆ నిర్లక్ష్యం అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు రమ్మగారు. చాలా నొప్పి కలిగిస్తుంది, కుంగిపోతూ ఉంటారు కదండి. చాలా నొప్పి కలిగిస్తుంది. దాన్ని ఈజీగా లాగేయద్దు, మెల్లిగా ఒక్కొక్క చిక్కు విడదీసి సెట్ చేసుకోండమ్మా. ఆడ కానీ మగ కానీ ఆలోచించి పని చేయాల్సిన పరిస్థితి ఇది. కోపం తెచ్చుకున్నారా చింపేసుకుంటాం, చిరిగిపోతుంది అంతా. తర్వాత మనం దీన్ని సార్ట్అవుట్ చేయలేము. దీన్ని కుట్లేయటం కష్టం. ఓ గీత చిరిగింది అనుకో ఈజీగా కుట్టేస్తాం. బదబదాలుగా అడదిడ్డంగా చిరిగిపోతే మనం దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తాం? పడేయటమే, చేయలేకపోతాం, వదిలిపెట్టేయాల్సి వస్తుంది. వదిలేదాకా తెచ్చుకోవద్దు. రైట్, అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.